ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి చాలామంది విద్యార్థులు కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్నయ్య మాకు ఇలా ఆన్లైన్ అప్లికేషన్లో చిన్న పొరపాటు చేశాము, దాన్ని ఏమైనా మార్చుకోవచ్చా? మార్చుకోలేము. అసలు ఏమేమి మార్చుకోవాలి, ఏమేమి మార్చుకోలేము? చాలామంది క్వశ్చన్ అడిగారు. యాజ్ పర్ ఎంసెట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో 2 కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. కేటగిరీ 1లో కొన్ని డీటెయిల్స్ అయితే మార్చుకోలేము, కేవలం ఒక పద్ధతి ద్వారా మార్చుకోవచ్చు. అదే కేటగిరీ 2లో వాళ్ళు ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్లో ఓన్లీ ఆ డీటెయిల్స్ మటుకే మార్చుకోగలం. అది ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీంట్లో 2 కేటగిరీలు అయితే ఉంటాయి. మీకు ఒకసారి ఫస్ట్ కేటగిరీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి డీటెయిల్స్ దట్ కెనాట్ బీ చేంజ్డ్, అంటే మనం మార్చుకోలేము, కానీ ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎంసెట్ కన్వీనర్ ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయమాట. ఈ మెయిల్కి మనమైతే మెయిల్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారు. మనం మెయిల్ చేసేప్పుడే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి. అవి ఏంటని చెప్తాను. ఇన్ కేస్ మన పేరు కానీ, లేదంటే మన ఫాదర్ నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే అటాచ్ చేసి ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయాలి. లేదంటే సిగ్నేచర్లో ఏమైనా పొరపాటు ఉంటే ఒకసారి మళ్ళీ సిగ్నేచర్ స్కాన్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి, మెయిల్కి అయితే చేయాలి. ఫోటోగ్రాఫ్ కూడా అంతే, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అయితే మెయిల్ చేయాలి. మీకు ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ పెట్టబోయి బైపీసీ పెడితే, లేదంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీది ఇంటర్ది ఏమైనా తప్పు పెడితే కనుక ఇంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అయితే డాక్యుమెంట్ అయితే పంపించాలన్నమాట మెయిల్కి. కమ్యూనిటీ క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో ఇవన్నీ అటాచ్ చేసి ఇక్కడ చెప్పే ఏమన్నాయి తప్పులు ఉంటాయి కనుక పక్కన ఉన్నాయి కదా, ఇవన్నీ అటాచ్ చేసి ఈ మెయిల్కి అయితే పంపాలి. సో ఓన్లీ చూపించిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే పక్కన డాక్యుమెంట్ అటాచ్ చేసి అయితే పంపాలన్నమాట. వాళ్ళు అప్రూవ్ చేసి వాళ్ళే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ కేటగిరీ విషయానికి అయితే వద్దాం. మనకి సెకండ్ కేటగిరీ ఆటోమేటిక్గా కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్స్ ఏంటంటే మనకి మే 4వ తారీఖు నుంచి మే 6వ తారీఖు వరకు డేట్స్ అయితే ఇస్తారన్నమాట. అంటే ఎవరైతే ఎంసెట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మన స్వతహాగా ఓన్గా నెట్లో చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటని చెప్తాను. మనకి ఆ డీటెయిల్స్ ఏంటంటే మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ కానీ, అపీరింగ్ పాసింగ్ కానీ, అండ్ అలాగే మీడియం ఎగ్జామ్ మీడియం తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూవా, ఇలాగా ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటరా, ఈక్వలెంటా, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, మదర్ నేమ్, జెండర్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ డీటెయిల్స్, లోకల్ ఏరియా స్టేటస్, మైనార్టీ కానీ నాన్ మైనార్టీ కానీ, యాక్చువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అండ్ అలాగే అడ్రస్ కరస్పాండెన్స్. ఓన్లీ ఈ డీటెయిల్స్ మటుకి మన స్వతహాగా ఓన్గా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడంటే మే 4 నుంచి 6వ తారీఖు వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఇది కేటగిరీ 2 మన ఓన్గా చేంజ్ చేసుకోవచ్చు. అదే కేటగిరీ 1లో ఏమైనా తప్పులు ఉంటే కనుక, ఇన్ కేస్ నాది ఫాదర్ నేమ్ తప్పుగా ఉంది, ఎలా పంపాలంటే ఈ మెయిల్ టైప్ చేసి మనం అటాచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడతో కంప్లీట్ అయింది కదా ఒక బాక్స్. ఫాదర్ నేమ్ తప్పుగా ఉంది పంపాలంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అటాచ్ చేసి పంపాలి. అదే మనకి కమ్యూనిటీ తప్పుగా ఉందనుకోండి, ఇక్కడ పక్కన బాక్స్ ఇచ్చారు, క్యాస్ట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో ఏది తప్పుగా ఉంటే దానికి అటాచ్ చేసి వాళ్ళకైతే మెయిల్ చేయాలి. వాళ్ళు ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా వెరిఫై చేసి వెబ్సైట్లో మన ఆన్లైన్ అప్లికేషన్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అయితే అడగండి, మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్లో కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మనకి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ క్యాండిడేట్స్ మే 4 నుంచి మే 6 వరకు మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఇందాక కేటగిరీ బట్టి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.